ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి కుమార్ భార్గవి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వ్లాగ్ మా ఇంట్లో తీస్తున్నాను అనమాట. ఇక్కడికి మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినాక అయితే సెకండ్ వ్లాగ్. ఇంతకుముందు ఫస్ట్ వ్లాగ్ అయితే వేదాంత్ది ఒకటే తీసిన కదా. ఇప్పుడైతే ఆఫ్టర్ డెలివరీ తర్వాతకి మా ఇంటికి వచ్చినాక వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇక్కడైతే కన్నా ఇంకా వేదాంశ్ అయితే టీవీ చూస్తున్నారు. వేదాంశ్ అయితే ఇల్లు మొత్తం ఆ రోజు రచ్చరచ్చ చేసిండు. ఇక ఈరోజు అయితే డీసెంట్ బాయ్ లాగా పడుకొని టీవీ అయితే చూస్తుండు. అసలు వాడి పోజు, వాడు అసలు ఆ రాయలిజం పుట్టినప్పటి నుంచి కూడా అట్లానే ఉంది. ఇక అదే కంటిన్యూ అవుతుంది. అలవాటు అయిపోయింది. పాలు తాగుకుంటా కూడా వాడు కాలుపైన కాలేసాడు. ఇంకా అది చేంజ్ అవ్వదు అనుకుంటా. ఇంకా ఇప్పుడైతే చిన్న అయితే పడుకున్నాడు ఒక పక్క. నెక్స్ట్ అయితే నేను ఆ రోజు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసినుండే. ఈ వ్లాగ్లో ఏంటంటే మేము వచ్చి 3-4 డేస్ అవుతుంది. ఇవన్నీ కలిపిన అక్కడక్కడ తీసిన క్లిప్పింగ్స్ యాడ్ చేసి వ్లాగ్ లాగా చేసి అయితే పోస్ట్ చేస్తున్నా. ఇక్కడ వేదాంశ్ చూడండి. ఏంటిది తీసాలా? డాడీ తీసేసాడు పో. డాడీ పో. డాడీ అను. రావట్లేదా? మంచిలే, నేను అందుకే వద్దన్నా. వేదాంశ్కి అయితే మాటలు వస్తున్నాయి అన్నమాట. డాడీ అంటాడు, తాత అంటాడు, అమ్మ అంటాడు, మమ్మీ అంటాడు. ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తున్నాయి. కాకపోతే వాటిని మంచిగా పలకడు అనమాట. ఇంకా చిన్నపిల్లలు అంతే కదా. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు షార్ట్ వీడియో చూసినట్లయితే ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది. హెల్తీ పౌడర్ అని చెప్పిన కదా, చాలా అంటే చాలా హెల్తీ. ఇందులో నేను ఏమేమి యాడ్ చేసిన అంటే వాము, జీలకర్ర, సోంపు, నల్ల జీలకర్ర దొరకలేదు అనమాట, షాప్లో లేకుండే. ఇంకా 3 ఇంగ్రీడియంట్స్ అయితే బాగా వేయించి పెద్ద ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించి మాడిపోకుండా నార్మల్గా స్మెల్ వచ్చేంత వరకు వేయించేసి మనం వాటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. మార్నింగ్ ఇంకా నైట్ అయితే మనము వాటర్లో ఒక పెద్ద గ్లాస్లో 2 స్పూన్స్ వేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే తాగేసేయాలి. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మనం యూజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మిల్క్ ప్రొడక్షన్ మంచిగా జరుగుతుంది. ఇంకా మనకి అందులో సోంపు ఉంది కాబట్టి అన్నం మంచిగా అరుగుతుంది, డైజెషన్ ప్రాబ్లం ఉండదు. ఇంకా బేబీకి కూడా మంచిగా ఫ్రీగా ఉంటుంది, కడుపులో గ్యాస్ కానీ ఎలాంటిది ఉండదు. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా మీకు వీడియో కావాలంటే నేను చేస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే కమెంట్ చేయండి. సో నేనైతే ఇట్లా స్టార్ట్ చేసేసాను. 45 డేస్ అని నేను అనుకుంటున్నా. 45 డేస్ ఛాలెంజ్ అయితే నేను అనుకుంటున్నా. సో ఇదైతే నేను ప్రిపేర్ చేసేసుకున్నా వెంటనే. నాకు ఇప్పుడు నా బేబీకి ఇప్పుడు 3 months అనమాట, 3 months రన్నింగ్. సో నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేసిన. మనం 21st డే తర్వాత నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు, కానీ ఇంకా నాకు కొంచెం లేట్ అయిన ఉండే. అది స్నానంది కాదు, బట్టలది. అగో బట్టలు ఉతుకు, ఆ బకెట్లే. వేదాంశ్ ఆ బట్టలు ఉతుకు, బట్టలు ఉతుకు.
నీకు పెట్టరాదు, వదిలేయి వదిలేయి. అన్నీ వాడేసినావుగా, హ్యాపీయా? బట్టనా కోతి, బట్టనా కోతి. కదా బట్టనా కోతి, బట్టనా కోతి కదా కదా. వాళ్ళు చెప్పారు నీకు? బట్టనా కోతి, పెద్ద కోతివి నువ్వు తెలుసా? హే కోతివి నువ్వు నిజంగా కోతిన బట్ట. సో గాయ్స్, వ్లాగ్ అయితే ఇంతే. అక్కడక్కడ తీసిన క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. వేదాంత్ చల్లర్ అయితే అంత ఇంత లేదు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు